నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సుబ్రహ్మణ్యం వల్లూరి గారు రచించిన దొంగగారి ఆత్మకథ అనే ఓ క్రైమ్ సస్పెన్స్ కథను విందామండి. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, డబ్బు దొంగతనం జరిగినా, లేక ఎవరికైనా కోట్లాది రూపాయల లాటరీ తగిలినా, గుప్తధనం దొరికినా ప్రజలు ఎందుకో ఎంతో ఉత్సాహంగా చదువుతారు. మిగతా అన్ని వార్తల కన్నా మానవాళికి ధనం మీద ఉన్న మక్కువే ఆ చదవడానికి కారణమై ఉండొచ్చు. లేదా దొంగల తెగింపు, తెలివితేటల గురించి అయి ఉండొచ్చు. లేదా ఒక్క పూటలో అంత ధనవంతులు అవ్వటం మీద అసూయ కావచ్చు. అలాంటి ఒక అతిపెద్ద దొంగతనం చేసి ఎవ్వరికీ తెలియకుండా అనామకంగా ఉండిపోయిన ఒక తెలివైన దొంగ గురించి అతని మాటల్లోనే తెలుసుకోండి. దొంగకు కాకుండా దొంగతనం జరిగినట్టు ఒకే ఒక వ్యక్తికి తెలుసు. జరిగిందంతా ఆ వ్యక్తి నోరు తెరిచే అవకాశం లేదు. డబ్బు సొంతదారునికి కానీ ఇతరులు ఎవ్వరికీ కూడా తెలియదు. అంటే ఆ దొంగగారు ఎంత అదృష్టవంతుడో అంతే తెలివైనవాడు. కారణం, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని చేసిన సాహసోపేత రాబరీ కనుక. అంత గుట్టుగా సంపాదించిన డబ్బుతో మధ్యతరగతి కుటుంబానికి 3 తరాల పాటు ఏ పని చేయకపోయినా హాయిగా జీవించవచ్చు. అలా దోచుకొచ్చిన డబ్బుతో. ఆ దొంగగారి మాటల్లోనే అతని కథ వినండి. నేను పదవి విరమణ చేసి కూడా 3 నెలలు దాటింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కదా అనుకోకండి. మామూలుగా అందరూ తమ తమ పని చేసే ప్రభుత్వ, ఇన్సూరెన్స్, బ్యాంకు లేదా ప్రైవేటు కంపెనీలలో నిర్ధారించిన వయసుకు పదవి విరమణ చేయటం సహజమే. లేదా వేరే ఏ ఇతర కారణాల వల్ల ముందుగానే స్వచ్ఛంద పదవి విరమణ చేయటం సర్వసాధారణం. నా విషయంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ముందుగా నా పదవి విరమణ గురించి ప్రస్తావిస్తున్నాను. అదేమిటంటే, నా వయసు 34. ఇక ఎన్నేళ్లు బ్రతికినా నా జీవితంలో డబ్బుతో అవసరం లేదని, చేస్తున్న ఉద్యోగం చెప్పుకోదగింది కాదు కాబట్టి ఈ సముచిత నిర్ణయం తీసుకున్నాను. నా వృత్తి దొంగతనం. నాకు కొన్ని విచిత్రమైన నియమాలున్నాయి. నేను డబ్బు, నగలు తప్పితే వేరే ఇతర వస్తువు, అది ఎంత ఖరీదైనదైనా ముట్టుకోను. ఎవరికీ శారీరకంగా హాని కలిగించను. ఆడవారి జోలికి అస్సలు వెళ్ళను. నా వృత్తిపరంగా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. బాగానే చదువుకున్నాను అనను, కానీ జీవితంలో మనుషుల మనస్తత్వం గురించి విస్తారంగా అధ్యయనం చేశాను. వృత్తిరీత్యా విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుండి. చదువు కోసం చిన్న పల్లెటూరు నుంచి ఈ మహానగరానికి మా మేనమామ ఇంటికి 5వ తరగతిలోనే పంపించబడ్డాను. ఇంటి పక్కనే చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. పెద్దగా చదువు అవ్వలేదు, కానీ పుస్తక పఠనం అలవాటైంది. నా అభిరుచిని గమనించిన మామ ఇంట్లో అద్దెకుండే లైబ్రరీలో పనిచేసే ఆయన నన్ను తెలుగు పుస్తకాలతో పాటు ఆంగ్ల సాహిత్యం చదవమని ప్రోత్సహించి మొదట ఆయనే చిన్న చిన్న ఆసక్తిగా ఉండే ఆంగ్ల పుస్తకాలు చదవడం నేర్పించారు. ఆంగ్ల పుస్తకాల్లో ఎక్కువగా క్రైమ్ కథలు బాగా చదవటానికి ఇష్టపడేవాడిని. చదవటమే కాదు, అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడగలను కూడా. ఆ అభిరుచే నా జీవనాధారం అవుతుందని అప్పట్లో తెలీదు. నేనేమీ ప్రభుత్వ ఉద్యోగం చేసి కోట్ల రూపాయల లంచం తీసుకుని వెనకేసుకుని పదవి విరమణ చేయలేదు. ఏ బ్యాంకులోనూ పనిచేసి డబ్బు కొట్టేయలేదు. లోన్లు ఎగ్గొట్టలేదు. అయినా నాకెవరూ లోన్లు ఇవ్వరు. నా వృత్తి ద్వారా కష్టపడి తెలివితేటలు ఉపయోగించి కోట్లు సంపాదించాను. అందుకే నాకు నేనే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించుకున్నాను. 34 ఏళ్లకే సంపాదించింది చాలనిపించింది. నా ఈ నడమంత్రపు సిరికి నాకు మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి పేరు రోజు తలుచుకోకుండా ఉండలేను ఎప్పటికీ. గమ్మత్తు ఏమిటంటే, ఇంత పెద్ద దొంగతనం చేయటానికి నాకు మార్గనిర్దేశనం చేసిన సుబ్రహ్మణ్యం గారిని నేనెప్పుడూ అంతకుముందు కలవలేదు. నేనొక సాధారణ దిగువ మధ్యతరగతి వాడిని. మా నాన్న ఒక బక్క చిక్కిన బీద రైతు. ఉన్నది 2.5 ఎకరాలు. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి నన్ను మా అక్కయ్యని పెంచారు. అక్క పెళ్ళప్పుడు 1.5 ఎకరం పొలం అమ్మి పెళ్లి చేశారు. ఇంకా 4 లక్షల అప్పు మిగిలింది. వరుసగా 4 ఏళ్లు వానలు లేక, పంట పండక అమ్మా నాన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు మీద వడ్డీ కట్టలేక, అప్పు తీర్చలేక, పొలం మీద ఆదాయం లేక.
ఆ ఎకరం కూడా అప్పిచ్చిన ఆయన పంచాయతీ పెట్టి ఆయన బాకీ కింద తీసుకున్నాడు. నేనప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. అమ్మా నాన్న పోయిన తర్వాత మావయ్య ఇంట్లోంచి పంపించేశాడు. అక్కయ్య బావ దగ్గరికి వెళ్దామా అనుకుంటే వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని తెలుసు. చిన్న చిన్న పనులు చేస్తూ కష్టం మీద ఇంటర్ చదివినా అత్యవసర మార్కులతో పాస్ అవడంతో చదువు మీద ఆసక్తి పోయింది. పొద్దున్నే పేపర్ వేసేవాణ్ణి, పాలు సరఫరా చేసేవాణ్ణి. రోజు 4కే లేచి కొన్ని కార్లు తుడిచి పాలు పేపర్లు వేసి మిగతా కార్లు క్లీన్ చేసేవాణ్ణి. మొత్తం 30కి పైగా కార్లు తుడిచేవాణ్ణి. అదే నాకు ఎక్కువ ఆదాయం సమకూర్చేది. గది అద్దె, తిండి ఖర్చు పోగా ఇంకా బాగానే మిగిలేది. ఎవరో చెప్తే కారు డ్రైవింగ్ నేర్చుకుని ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమై ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాను. అందుకు కారణం పోలీసులు. నేను చెయ్యని దొంగతనాన్ని నేను రోజు తుడిచే ఒక కారు ఓనర్ అంటగడితే అతని వ్యసనాలకు నన్ను బలిపశు ఉంచేశాడు. అతను పేకాటలో పోగొట్టుకున్న డబ్బు కారులో పెట్టి మర్చిపోయినట్లు, ఆ లేని డబ్బు నేను తీశానని నా మీద దొంగతనం మారాయించాడు ఆ ప్రబుద్ధుడు. మొదట్లో నాకొక మిత్రుడు ఇళ్లల్లో దొంగతనాలు ఎలా చెయ్యాలి అనేది నేర్పించాడు. ఎలా ఇంటిని ఎన్నుకోవాలి దగ్గర నుంచి ఎటువంటి ఇల్లు కొల్లగొట్టాలి, తాళాలు తీయటం వేయటం లాంటి ప్రతి విషయం 2 సంవత్సరాల శిష్యర్కంతో నేర్చుకున్నాను. నాకు నేర్పించిన అతను ఎప్పుడూ మధ్యతరగతి ఇళ్లే మన వృత్తికి భద్రత అని, అటువంటి ఇళ్లలోనే దొంగతనం చేయాలని చెప్పాడు. నాకు అలాగే అలవాటైంది. నాకు చోర విద్యలో ప్రావీణ్యం వచ్చిందని అతను నిర్ధారించిన తర్వాత గురుదక్షిణ సమర్పించుకొని నా దారి నేను చూసుకున్నాను. అప్పటికి నా వయసు 27. కొద్దిగా డబ్బు సమకూర్చుకున్నాక నా వృత్తిరీత్యా నా భద్రత కోసం ఒకదానికొకటి సంబంధం లేని 2 అపార్ట్మెంటుల్లో 2 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అద్దెకు తీసుకొని బ్రతుకుతున్నాను. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బేగంపేట రైల్వే స్టేషన్ పక్కన ఉండే అపార్ట్మెంట్స్ ఎప్పుడో 1980ల చివరిలో కట్టారు. మొత్తం 570 అపార్ట్మెంట్లు. 6 అంతస్తుల్లో ఒకే బ్లాక్, ఒకవైపు సింగిల్ బెడ్రూమ్లు, మధ్యలో నడవ, ఇంకోవైపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. నా ఫ్లాట్ కింది అంతస్తులో. ఒకరిని ఒకరు పట్టించుకోరు అసలు. 2వ ఫ్లాట్ మెహదీపట్నం. అక్కడ మొదటి అంతస్తులో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. నా వృత్తికి అవసరమై నాకు 4 దొంగ ఐడీలున్నాయి. మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైన కొద్దీ నాకు వృత్తిపరంగా లాభం పెరుగుతూ వచ్చింది. ప్రజల ఆదాయం పెరగటంతో నేను మా గురువు మాట వినకుండా కొద్దిగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టాను. ఒక ఇల్లు లేదా ఒక వ్యక్తి స్థితిగతులు, మిగతా విషయాలు కూలంకుషంగా సేకరించడానికి నాకు 2 నెలలకు పైగా సమయం పట్టేది. అందుకు తగ్గ ప్రతిఫలము దక్కేది. కొన్నిసార్లు మాత్రమే నా అంచనా తప్పేది. మిగతా దొంగల్లాగా నాకే అలవాట్లు లేవు. సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవటం అలవాటు. మొదట్లో ఒక మంచి కాలనీని ఆనుకుని ఉన్న అనామక బీద బస్తీలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాణ్ణి. కారు బైకు నడపటం వచ్చు, లైసెన్స్ ఉండేది. డబ్బు ఆదా చేసుకుని ఒక బైక్ కూడా కొనుక్కున్నాను. నేనున్న ప్రాంతంలో అనుమానం రాకుండా టెంపరరీ రోజువారీ డ్రైవర్గా పనిచేస్తున్నానని చెప్పుకునేవాణ్ణి. ఆ వృత్తి అయితే నా రాకపోకల మీద ఎవరికి అనుమానం వచ్చే అవకాశం లేదు. ఏ సమయానికైనా రావచ్చు, పోవచ్చు. 7 ఏళ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నా ఇప్పటిదాకా నేను పట్టుబడలేదు అంటే నేను చదివిన పుస్తకాల నుంచి అబ్బిన జ్ఞానం వల్లే. ఇవి క్లుప్తంగా నా వివరాలు. చివరగా ఇంకో విషయం నా గురించి. నా చేతికొచ్చిన బంగారు ఆభరణాలను నేను ఎవరికి అమ్మేవాణ్ణి కాదు. మార్వాడీల దగ్గర తాకట్టు పెట్టేవాణ్ణి కాదు. నేను సృష్టించుకున్న దొంగ ఆధార్ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకునేవాణ్ణి. వార్తాపత్రికలలో దరిదాపుగా నా వయసున్న వారు చనిపోయినట్లు ప్రకటనలు వస్తే ఆ చనిపోయిన వారి ఫోటో సంపాదించి నకిలీ పత్రాలు తయారు చేయించుకున్నాను. బ్యాంకుల్లో బంగారం కుదువ పెట్టడానికి ఆ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు వాడేవాణ్ణి. అందులో 2 ముస్లిం యువకుల ఐడి కార్డులు కూడా ఉన్నాయి. ఆ ఐడీలతోనే బ్యాంకు ఖాతాలున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో 2 నెలలు క్షుణ్ణంగా అన్నీ తెలుసుకుని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అశోక్ నగర్లోని ఒక ఫ్లాట్లోకి ఎవరికీ తెలియకుండా ప్రవేశించాను. ఇంటి యజమాని, అతని భార్య 20 రోజుల పాటు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు అని తెలిసి వాళ్ళు వెళ్ళిన ఒక వారం తర్వాత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాను. మొదటి 4-5 రోజులు ఇల్లు ఖాళీగా ఉన్నా వెళ్ళకూడదు. ఊరు వెళ్ళిన వాళ్ళు ఏ కుళాయి, గీజరు, గ్యాసు, ఇస్త్రీ పెట్టె, ఏసీ లాంటివి వెళ్లే హడావుడిలో
ఆర్పకపోతే ఆ చుట్టుపక్కల ఎవరికో ఒకరికి ఇంటికి తాళం ఇచ్చి వెళ్తారు. వాళ్లకు ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఆ తాళం ఉన్నవాళ్ళు మొదటి 3-4 రోజుల్లోనే వచ్చి అప్పచెప్పిన పని చేసే సమయంలో నేను లోపల ఉంటే ఖాళీ ఇంట్లో నేను కనిపిస్తే భయపడతారు, పట్టుకుంటారు. అందుకని మొదటి 4 రోజులు లోపలికి వెళ్ళను. ఊరెళ్ళిన వాళ్లకు 4 రోజులు దాటితే ఇల్లు గుర్తుకు రాదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోబట్టే నేనెప్పుడు ఎవరికంటా పడలేదు. మొత్తం 6 ఫ్లాట్స్ మాత్రమే ఉన్న బిల్డింగ్ అది. వాచ్మెన్ తాగుబోతు అని ముందే కనుక్కున్నాను. కుక్కలు లేవు. చాలా సులువుగా ఆ ఇంట్లోకి చొరబడి ఇల్లంతా వెతికాను. ఇల్లు చూస్తే బాగానే ఉన్నవారిలా సమస్త వస్తువులు ఉన్నాయి. ఖరీదైన టీవీ, సోఫా సెట్టు, మంచి మంచాలు. చూస్తే ఇంట్లో చాలా పురాతన వస్తువులున్నాయి. బీరువాలో కానీ ఇతర చోట్ల కానీ నాకేమీ విలువైన చిన్న వస్తువులు నగదు దొరకలేదు. నేను ఎలక్ట్రానిక్ వస్తువులు ముట్టుకోను. బంగారం, డబ్బు మీదే నా దృష్టి అంతా. పడిన కష్టం వృధా అయింది. వెళ్ళిపోదామనుకుని హాల్లోకి వస్తే టీవీ దగ్గర కొన్ని 100 నోట్లు పెట్టున్నాయి. ఆశ్చర్యపోతూ ఆ నోట్లు అందుకున్నాను. కింద ఒక తెల్ల కాగితం ఉంటే తీసుకుని చదివాను. అందులో, అయ్యా దొంగగారు, మా ఇంట్లో మీకు డబ్బు, బంగారం, వెండి వస్తువులు దొరకవు. ఆ కోపంతో దయచేసి ఇతర వస్తువుల్ని నాశనం చేయకండి. బీమా సంస్థలో పనిచేసి రిటైర్ అయిన మధ్యతరగతి వాణ్ణి. ఈ కాగితం మీద ఒక 5,000 పెట్టాను తమ కోసం. యాత్రలకు వెళ్తున్నాం కనుక అంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఖర్చులుంటాయి, అర్థం చేసుకోండి. మా ఇంట్లో మీకేమీ దొరకదు కనుక నేను మీకు సాయం చేయగలను. మా పక్కనున్న హిమాయత్ నగర్లో ఫలానా వీధిలో ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్లలో ఒక ఎంపీ గారి సెకండ్ ఫ్యామిలీ ఉంది. ఆ ఇంట్లో మీకు చాలా డబ్బు, బంగారం దొరుకుతుంది. ఈ విషయం పనివాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నా చెవిన పడింది. మీ అదృష్టం అలా బాగా ఉన్నవారితో పరీక్షించుకోండి, శుభం అని ఆయన సంతకంతో రాసింది. నాకు నవ్వు వచ్చింది ఆ ఉత్తరం చదివి. ఎందుకైనా మంచిదని ఆ డబ్బు, ఉత్తరం జేబులో పెట్టుకుని ఎవరూ చూడకుండా బయటపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆయన రాసింది మళ్ళీ ఒకసారి చదివాను. ఆయన రాసిన దాంట్లో మంచి తప్పితే నాకు చెడు కనిపించలేదు. నన్ను ఇరికించే ఆలోచన లేదని స్పష్టమైంది. ఆ ఎంపీ గారి ఫ్లాట్లో దొంగతనం చేయాలి అనిపించింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. మంచి రోజు చూసుకుని ఆ ఎంపీ ఉండే గేటెడ్ అపార్ట్మెంట్స్ ప్రాంతానికి చేరుకుని ఆ ఫ్లాట్స్ బయట చుట్టుపక్కల 4 రోజుల పాటు గమనించాను. లోపల 2 15 అంతస్తుల బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్లో ఫ్లోర్కి ఒకటే అపార్ట్మెంటు, ఇంకో దాంట్లో ఫ్లోర్కి 2 చొప్పున మొత్తం 45 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో. లోపల అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి ఉండేవారికి. మినీ గోల్ఫ్ కోర్సు, కమ్యూనిటీ హాల్, ఏటీఎం, చిన్న గుడి, సూపర్ బజార్, స్నాక్స్, కాఫీ, టీ ఇలా సమస్తం దొరుకుతాయి నివాసస్తులకు. లోపల బయట సెక్యూరిటీ బాగానే ఉంది. ఈ సదుపాయాలన్నీ ఒకవైపు, 2 బ్లాక్స్ విడిగా ఇంకోవైపు, అపార్ట్మెంట్ల వైపు అదనపు సెక్యూరిటీ. నా పని మొదటి ఏ బ్లాక్లో 13 అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్లో ఎంపీ గారి సెకండ్ ఫ్యామిలీ ఉంటున్నారు. ఆవిడొక్కతే ఉంటారు అని నా పరిశోధనలో తేలింది. ఎంపీ గారికి నగరంలోని జూబ్లీ హిల్స్లో ఇంకో ఇల్లు ఉంది. అందులో మొదటి భార్య, పిల్లలు ఉంటారని కూడా తెలుసుకున్నాను. కొన్ని రోజులు ఢిల్లీలో, కొన్ని రోజులు నియోజకవర్గంలో, వీలైనప్పుడల్లా రెండో భార్య ఇంట్లో. ఇలా ఆయన అవసరాన్ని బట్టి ఉంటారని ఆయన ఆఫీసులోని సెక్యూరిటీ గార్డు ద్వారా తెలుసుకున్నాను. అది కూడా ఎంపీ గారి చేత తిరుమలలో బ్రేక్ దర్శనానికి ఉత్తరం కావాలన్న మెష మీద సమాచారం రాబట్టగలిగాను. ఆయన ఆఫీసు మొదటి ఇంటి పక్కనే. రెండో ఆవిడ ఒక్కరే ఉంటారని తెలుసు. ఒక్కో ఫ్లాట్ 6,000 చదరపు అడుగులు, ధర 18 కోట్లు అని విన్నాను. దొంగతనంగా లోపలికి అడుగు పెట్టడం చాలా చాలా కష్టం. ఇలాంటి కష్టసాధ్యమైన పనులంటే నాకు చాలా ఇష్టం. నా బుర్రకు మంచి మేత. ఫ్లాట్లో ఉండే సర్వెంట్ రూమ్లో పనివాళ్ళు ఎవరైనా ఉంటారా అని కూడా కనుక్కున్నాను. లేరని తెలిసింది. పని కావాలి అనే సాకుతో ఆ ఫ్లాట్స్లో పనిచేసే ఒక ముసలావిడి ద్వారా కూపీ లాగాను. ఒక్కో ఫ్లాట్కి 3 కార్ల పార్కింగ్ సౌకర్యం ఉంది అని ఆ బిల్డర్ వెబ్సైట్లో చూశాను. ఇంటి ప్లాన్ మొత్తం అందులో ఉంది. ఇతర ముఖ్య వివరాలలో ఇంట్లోకి వెళ్ళాలంటే లిఫ్టులో నుంచి ఆ అంతస్తులోకి వేరే వారికి అనుమతి ఉండదు. లిఫ్ట్ తలుపే తెరుచుకోదు. అదే కార్డుతో ఫ్లాట్ తలుపు కూడా తెరుచుకుంటుంది. మెట్లున్నా ఎక్కటానికి దిగటానికి ఇంకో కార్డు ఓనర్స్ దగ్గర, సెక్యూరిటీ దగ్గర ఉంటుంది. ఆ పక్కనే సర్వీస్ లిఫ్ట్.
ఆ లిఫ్ట్ కూడా కార్డు ద్వారానే తెరుచుకుంటుంది. రోజు వచ్చే పని వాళ్లకు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ వాళ్ళు ఆ సర్వీస్ లిఫ్ట్ ఎక్కాలన్నా దిగాలన్నా సెక్యూరిటీ వాళ్లే సెక్యూరిటీ గేటు దగ్గర నుంచి తెరవటం జరుగుతుంది. సెక్యూరిటీ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. బిల్డింగ్ చుట్టూ సీసీటీవీలుంటాయి. లిఫ్టులో కానీ ప్రతి అంతస్తులో కానీ ఉండవు. పెడితే ఇంటి యజమానుల ప్రైవసీకి భంగమని. కార్డు లేకుండా లిఫ్ట్ తెరుచుకోనప్పుడు సీసీటీవీ పెట్టి ఉపయోగం లేదని వాళ్ళ ఉద్దేశం. కార్ల అద్దాలకు అతికించిన స్టిక్కర్ను స్కాన్ చేసి సెల్లార్ గేట్ తెరుచుకుంటుంది. ఎవరైనా అతిథులు వస్తే ఇంట్లో నుంచే అడుగున ఉన్న లిఫ్ట్ తెరిచే సౌలభ్యం ఉంది. మనుషుల అజాగ్రత్తే నాకు శ్రీరామ రక్ష. నేనెవరూ చూడకుండా అపార్ట్మెంట్ బేస్మెంట్లోకి ప్రవేశించగలిగితే లిఫ్టులో ఫ్లాట్లోకి వెళ్ళటం సులువే అన్న నా అంచనా సరైనదే అయితే సెక్యూరిటీ వాళ్ల కళ్ళు కప్పి బేస్మెంట్లోకి ఎలా ప్రవేశించాలి అన్నదే ప్రశ్నార్థకం. 4-5 రోజులు ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది. రోజు ఉదయం 7:30కి మెయిన్ గేట్ దగ్గర కాపు కాయటం ప్రారంభించాను. దాదాపుగా 9 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం గమనిస్తే ఒక కియా లిమోసిన్ నా దృష్టిలో పడింది. ఆ కారు నేను ఎన్నుకున్న మొదటి బ్లాక్లో నుంచే వస్తుంది. రోజు పిల్లలిద్దరిని డ్రైవర్ బేగంపేటలోని పబ్లిక్ స్కూల్కి తీసుకువెళ్తాడు. అక్కడే ఉండి స్కూల్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తాడు అని గమనించాను. ఆ కారును అనుసరించి చిన్న రిస్క్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్ బేస్మెంట్లోకి సులువుగా చేరుకోవచ్చు. దొరికావా ఎముకల్లోకి గుజ్జు లేకుండా చితకబాదుతారు. అనవసరపు ఆలోచనలు నా మనోబలాన్ని నిర్వీర్యం చేస్తాయి అనుకుంటూ నా గమ్యాన్ని చేరుకునే దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఆ తర్వాత చేసిన మొదటి పని, ఎంపీ గారు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారా లేదా అని కనుక్కున్నాను. ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. ఆయన లేనప్పుడు రెండో ఇంటికి డ్రైవర్లు రారు. ఆయన ఊర్లో లేనప్పుడు ఆవిడొక్కరే బయటకు వెళ్లరుట. ఎంపీ గారితో అధికార కార్యక్రమాలకు ఆయనతో పాటు ఆవిడ కూడా వెళ్తారట. ఆవిడకే ఫోన్ చేసి కనుక్కున్నాను, ఒక కళా కార్యక్రమ నిర్వాహకుడిలా. ఆ మర్నాడు మధ్యాహ్నం 12ంటికి నాకు కావలసిన అతి కొద్ది పరికరాలు సమకూర్చుకున్నాను. కారు బానెట్ తాళాలు తీయటానికి దగ్గు రాకుండా విక్స్ బిళ్ళలు, చర్మం అంత పల్చని విదేశీ గ్లౌస్, జేబు రుమాలు, చిన్న సీసాలో క్లోరోఫామ్, ఏ ప్రత్యేకత లేని బట్టలు, రబ్బర్ బూట్లు వేసుకుని బేగంపేట పబ్లిక్ స్కూల్కు చేరుకున్నాను. నా బైక్ బేగంపేట రైల్వే స్టేషన్లో పార్క్ చేశాను. స్కూల్ లంచ్ సమయం కనుక నన్ను ఎవరూ ఆపలేదు. మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలోనే కార్ల పార్కింగ్ ఉంది. నేను ఎక్కాల్సిన కియా లిమోసిన్కి కొద్ది దూరంలో నిలబడి ఆ కారును గమనించాను. డ్రైవర్లు అందరూ నిలబడి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. కొందరు కారుల్లో కునుకు తీస్తున్నారు. వీళ్ల విశ్రాంతికి భోజనానికి ఒక పెద్ద చెట్టు నీడే. చూస్తూ ఉండగానే అందరూ డ్రైవర్లు వారి వారి కారుల్లో నుంచి టిఫిన్ క్యారియర్లు తీసుకుని ఆ చెట్టు కిందకు చేరారు. నేను ఎన్నుకున్న కారు డ్రైవర్ తన కారు నుండి 50 మీటర్ల దూరంలో ఉన్నాడు. పొడవైన కారు వెనకకు వెళ్ళి నా పనిముట్లతో 4 నిమిషాల్లో వెనక తలుపు తీసి లోపలికి దూరి చప్పుడు కాకుండా ఎలా ఉందో అలా మూసేశాను. ఎంత సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, విల్లా అయినా, అపార్ట్మెంట్లైనా కార్ల తనిఖీ ఉండదు. నేనెక్కిన కారు పిల్లల్ని ఎక్కించుకుని నేరుగా వాళ్ళ అపార్ట్మెంట్లోకి వాళ్ళ పార్కింగ్ దగ్గరకు వెళ్ళి ఆగింది. 3 తలుపులు తెరుచుకోవటం, డ్రైవర్ కారు లాక్ చేయటం వినిపించింది. ఒక అరగంట కదలకుండా అలాగే ఉన్నాను. తర్వాత తల పైకెత్తి అద్దంలోంచి చూశాను. ఎక్కడా ఏ అలికిడి లేదు. అప్పుడొకటి కారు వెళ్లటమో రావటమో వినిపిస్తోంది. డిక్కీ లోపల నుంచి కారు వెనక తలుపు తీయటానికి ప్రతి కారులో ఒక రహస్య మీట ఉంటుంది. అది నొక్కి వెనక తలుపు తెరిచి కిందకు దిగాను. 13వ అంతస్తు వాళ్ళ కార్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ 2 ఫార్చునర్ కార్లతో పాటు ఇంకో బెంజ్ కార్ కూడా ఉంది. 3 మీద ఎంపీ స్టిక్కర్లు అతికించున్నాయి. ఒక ఫార్చునర్ కారు తాళం తెరిచి తలుపు తీసి లోపల వెతికాను, ఇంటి స్మార్ట్ కార్డు కోసం. ఇంటి యజమానులు ప్రతి కారులో ఒక స్మార్ట్ కార్డు ఉంచుకుంటారు అనే నా అంచనా నిజమైంది. ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు కార్డు తెచ్చుకోవడం అనే బాధ లేకుండా వాహనాల్లో కార్డు దాచుకుంటే సులువుగా ఉంటుంది అని ఆలోచిస్తారు ఇంటి యజమానులు. మధ్యతరగతి ఇళ్లలో ఖరీదైన వస్తువులు ఇనుప బీరువాల్లో దాచుకుని తాళం చెవులు బీరువా పైన లేదా పరుపు పిల్లో కింద దాచడం అత్యంత సహజం. ప్రతి దొంగకు తెలుసు బీరువా తాళం చెవులు ఎక్కడ పెడతారో. అలాగే ఈ స్మార్ట్ కార్డులు కూడా. కార్డు చేతికొచ్చిన తర్వాత కారులోనే కూర్చుని కాసేపు ఆలోచించాను, ఎలా ముందుకు వెళ్ళాలి. అప్పుడు సమయం 4 దాటింది.
వెంటనే ఇంట్లోకి వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ నేను బయటకు వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ గేటు దగ్గర వాహనాల రాకపోకలు తగ్గి ఖాళీగా ఉంటుంది. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడే మొదటిసారి నా అంచనా తప్పింది. నేను అనుకున్నట్లు జరగలేదు. మొత్తం నా ప్లాన్ అంతా మారిపోయింది. రాత్రి 2 దాకా వచ్చే కార్లు పోయే కార్లతో సెల్లారు బిజీగానే ఉంటుంది అని తర్వాత తెలిసింది. ఉన్నవి 15 నివాసాలే అయినా కారు దిగి లిఫ్ట్ వైపు నడిచాను. కార్డుతో లిఫ్ట్ తెరిచి 13వ అంతస్తు చేరుకుని నా టోపీ సర్దుకుని కార్డుతో ఆ విశాలమైన ఫ్లాట్ తలుపు తెరిచాను. లోపలికి వెళ్తూనే మళ్ళీ తలుపు వేసి కార్డు జేబులో పెట్టుకున్నాను. ముందు గది చాలా అందంగా తీర్చిదిద్ది ఉంది. నేనుండే సింగిల్ బెడ్రూమ్ అంతుంది. అనుకున్నట్టుగానే ఎవరూ లేరు. పక్క గది పెద్ద హాల్, అక్కడ ఎవరూ లేరు. హాలును అనుకుని డైనింగ్ ప్లేస్, ఆ పక్కనే బాల్కనీలోని ఉయ్యాల్లో కూర్చుని ఉందావిడ. చేతిలో టీ కప్పు ఏదో పట్టుకుని ఉంది. ఆవిడ లోపలికి వస్తేనే నేను ఆవిడకి కనిపిస్తాను. బాల్కనీలోకి వెళ్ళి ఆవిడని కలిస్తే దూరంగా ఉన్న 2వ బ్లాక్లో ఈవిడని చూస్తున్న వారెవరైనా నన్ను చూసే అవకాశం ఎక్కువ అని ఆవిడకు కనిపించకుండా హాలు డైనింగ్ మధ్యలో ఉన్న కర్టెన్ పక్కనే ఉన్న సైడ్ కన్సోల్ టేబుల్ మీద కూర్చున్నాను. అరగంట తర్వాత లోపలికొచ్చి బాల్కనీ గ్లాస్ డోర్ మూసేసి తాగిన కప్పు లోపల పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళి హాల్ వైపుకి వచ్చింది. శీతాకాలం అవటంతో 5 కాకుండానే కొద్దిగా చీకటి పడింది. లైట్లు వేస్తూ హాల్లోకి వచ్చింది ఆవిడ. ఆవిడ వస్తూనే కూర్చున్న చోటు నుండి లేచి ఆవిడకి కనిపించాను. నన్నక్కడ ఊహించని ఆవిడ నోట మాట రాలేదు. భయంతో చూస్తూ అరవబోయింది. అరవకండి, అరిస్తే చంపేస్తాను అన్నాను కఠినంగా. ఇద్దరం ఎంత గట్టిగా అరిచినా ఎవరికి వినిపించదని నాకు తెలుసు. మీరు ఎంత గట్టిగా అరిచినా ఉపయోగం లేదని తెలుసు కదా, మాట్లాడకుండా ఆ సోఫాలో కూర్చోండి గట్టిగా అన్నాను. ఒక ఆగంతుకుణ్ణి ఫ్లాట్లో ఊహించని ఆవిడ స్తంభించిపోయి నేను చెప్పినట్లు సోఫాలో కూర్చుంది. మీ సెల్ ఫోన్ ఎక్కడుంది? మొదటిసారి అడిగితే జవాబు ఇవ్వలేదు. రెండోసారి రెట్టిస్తే భయంగా నా బెడ్రూమ్లో ఉంది అంది భయంగా. మాట స్పష్టంగా లేదు. అప్పటికే ఆవిడ భయంతో వణుకుతోంది. నేను నిలబడ్డ టేబుల్ మీద 1.5 అడుగుల బరువైన విగ్రహం ఏదో ఉంటే అది చేతుల్లోకి తీసుకుని ఆవిడ దగ్గరికి నడిచాను. బెదిరించడానికే చేతికి దొరికిన ఆయుధం వాడతాను తప్పితే ఇప్పటిదాకా ఉపయోగించే ఆలోచన చేయలేదు ఎప్పుడు. మొదటిసారి ఆమెను పరీక్షగా గమనించాను. 35 పైనే ఉంటుంది. ఆరోగ్యంగా చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఎంపీకి 67 68. ఎవరి అవసరాలు వారివి. ఏం కావాలి నీకు? ప్లీజ్ నన్నేమి చెయ్యకు అంది ఇంకా వణుకుతూ. నేను మీ జోలికి రాను. మీరు నాకు సహకరిస్తే డబ్బు బంగారం ఎక్కడుందో చెప్పండి. మీ బెడ్రూమ్ ఏది? నాకు కావలసినవి నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాను. పరిస్థితి చూస్తే ఒక అరగంటలో నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు అనిపించింది. ఆవిడ మొదట ఒక గది వైపు చేయి చూపించి తల అడ్డంగా ఊపుతూ నా బెడ్రూము కుడివైపు చివరిది అంది కంగారుగా. ఇంకా చిన్నగా వణుకుతోంది ఆవిడ. నాకు స్పష్టంగా తెలుస్తోంది ఆవిడ మానసిక పరిస్థితి. నా కుడి చేతిలో విగ్రహం ఉంది. అది పట్టుకుని ఆవిడ వైపు నడిచాను. ఆవిడకు తెలుసు దాంతో నెత్తి మీద ఒక దెబ్బేస్తే బ్రతికే అవకాశం ఉండదని. ఆవిడ వణికిపోతూ ప్లీజ్ నన్ను కొట్టకు, నీకు కావలసింది ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో అంది మళ్ళీ. అయితే మీరు ఆ సోఫాలో బోర్లా పడుకోండి, మీ చేతులు వెనక్కి కట్టేసి నా పని చేసుకుంటాను అన్నాను బెదిరింపుగా. ఆవిడ భయంగా ఉన్న కొద్ది క్షణాలు నాకు నా పనికి చాలా ముఖ్యం. ఆవిడ ఆ మానసిక స్థితి నుంచి తేరుకుంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోపే ఆవిడ కట్టేయాలి. ఏ విధమైన హాని చేసే ఉద్దేశం లేదని ఆవిడకి తెలియకూడదు. చేతులు కాళ్ళు కట్టేస్తే నేను ఆటంకం లేకుండా నా పని చేసుకోవచ్చు. ఆవిడ నేను అనుకున్నట్టుగానే ప్రతిఘటించకుండా సోఫాలో బోర్లా పడుకుంది. విగ్రహం ఇంకో సోఫా మీద పెట్టి ప్యాంటు వెనక జేబులో నుంచి నైలాన్ తాడు తీసి ఆవిడ దగ్గరికి వెళ్ళి మొదట చేతులు ఆ తర్వాత కాళ్ళు బలంగా కట్టేశాను. బలంగా కట్టడంతో నొప్పికి ఆవిడ కళ్ళలో నీరు కారుతున్నాయి. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, భయపడకండి. నేను తొందరగా వెళ్ళాలంటే మీరు డబ్బు బంగారం ఎక్కడుందో చెప్పండి. నేను వెతుక్కుంటే ఎక్కువ సమయం పడుతుంది. మీరే చెప్తే సమయం కలిసి వస్తుంది ఇద్దరికి. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాను. ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే. నా బెడ్రూమ్లో నా బంగారం ఉంది, డబ్బులు కూడా, కానీ ఎక్కువగా లేవు అంది.
ఆవిడ విపరీతమైన భయానికి ఆందోళనకు లోనై ఉంది. తేరుకుంటే అబద్ధాలు చెప్పి నన్ను తప్పుదారి పట్టించవచ్చు. ఆవిడ విడిపించుకోలేదు అని నిర్ధారించుకుని ఆవిడ చూపించిన బెడ్రూమ్ వైపు నడిచాను. మొదట ఆవిడ ఫోన్ ఎక్కడుందో చూసి చేతితో తీసుకుని ఆవిడ దగ్గరకొచ్చి ఆవిడ బొటన వేలితో ఆ ఐఫోన్ లాక్ తీసి స్విచ్ ఆఫ్ చేశాను. కవర్లు ఎక్కడున్నాయి అంటే చెప్పింది ఆవిడ. వంటింట్లోకి వెళ్ళి ఆవిడ చెప్పిన చోట కవర్లు తీసుకుని ఆవిడ బెడ్రూమ్లోకి నడిచి అల్మార్లు తెరిచి ఒక అల్మార్లో డ్రాయర్లో డబ్బు కనిపిస్తే కవర్లో వేసుకున్నాను. వేస్తూ ఉజ్జాయింపుగా లెక్క వేస్తే 7-8 లక్షలు ఉంటాయనిపించింది. ఇంకో అలమార్లో చాలా నగలు పెట్టెలున్నాయి. నా గుండె ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వేగంగా కొట్టుకోసాగింది. ఒక్కో నగల డబ్బా ఖాళీ చేసి నగలు మంచంపై పెడుతూ ఉంటే అన్నీ ఖాళీ చేసేసరికి అరగంట పైనే పట్టింది. మధ్యలో 2 సార్లు ఆవిడని చూసి వచ్చాను. సోఫా కింద పట్టంగానే విడిపించుకునే ప్రయత్నం కానీ చెయ్యకుండా ఉందావిడ. అన్ని నగలు ఖాళీ చేస్తే 5-6 కేజీల బరువు ఉంటాయి అనిపించింది. చాలా నగలకు వడ్డాణాలకు విలువైన రాళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని నగలు తెల్ల రంగులో ఉన్నాయి. అవన్నీ చూస్తే ఒక సూట్ కేసు లేదా ఒక బ్యాక్ ప్యాక్ కావాలనిపించింది. ఆ కవర్లు సరిపోవు. ఆ గదిలో వెతికితే ఒక్కటి కనిపించలేదు. ఆవిడని అడుగుదామని నేనే వెతికి తెచ్చుకుంటే బెటర్ అనుకుని ఇంకో 2 బెడ్రూమ్స్ వెతికితే ఏమూ లేవు. 4వ బెడ్రూమ్లోకి వెళ్ళి అలమార్లు తెరిచాను. అంతే. అక్కడ కనిపించిన దృశ్యానికి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ అలమార్లో ఉన్నవి చూసి మొదట డబ్బు గురించి అడిగినప్పుడు ఆవిడ ఈ గది వైపే చేయి చూపించి తర్వాత తన బెడ్రూమ్ వైపు చేయి తిప్పటం గుర్తొచ్చింది. అలమార్ నిండా డబ్బే. 500 కట్టలు నీట్గా పేర్చున్నాయి. ఒక కట్ట తీసి చూశాను, నిజమైనవో నకిలీవో అని. అన్ని కట్టలు వాడిన 500 నోట్లే. గోడకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న 4 అలమార్లలోనూ నిండుగా పేర్చున్నాయి డబ్బుల కట్టలు. అంత డబ్బు ఒక్కచోట నా జీవితంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. చూసే అవకాశమే రాలేదు నాకు. సాధారణ బ్యాంకు బ్రాంచుల్లో కూడా అంతంత డబ్బు నిలువ ఉండదేమో అనిపించింది. మంచానికి ఇంకోవైపు నలుచదరంగా అన్ని వైపులా 2 అడుగులు ఉండి 7-8 ఇంచులు ఎత్తున్న అట్టపెట్టెలు కనిపించాయి. ఒకదాని మీద ఒకటి పేర్చి 6 వరుసల్లో 7 అడుగులు ఎత్తునున్నాయి. కదిలించి చూస్తే బరువుగా ఉన్నాయి. నేను చుల్లాగ్గా ఎత్తే బరువే. దృఢంగా సెల్లోఫిన్ టేప్ వేసి ప్యాక్ చేశారు. నా దగ్గరున్న బండి తాళం ఉపయోగించి పెట్టి తెరిస్తే అందులో కూడా నిండా డబ్బే. అలమర్లలో ఉన్న 500 నోట్ల కట్టల్లాగే స్థలం లేక అట్టపెట్టెల్లో ఉంచేసినట్టున్నారు. అట్టపెట్టెలో ఉన్న వరుసలు లెక్క పెడితే కరెక్ట్గా 2500 రూపాయల కట్టలున్నాయి. అంటే ఒక్కో పెట్టెలో 1 కోటి రూపాయలు. ఎన్ని అట్టపెట్టెలున్నాయో లెక్క పెట్టాను. ముందు వెనుక కలిపి 240 డబ్బాలున్నాయి. ఒక్కో డబ్బాలో 1 కోటి రూపాయలు. డబ్బాల్లో ఉన్నదే 240 కోట్లు. అలమరలో ఉన్నది లెక్క పెట్టడం దండగా. ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాను. నన్ను చూసి చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి, కాళ్ళు కూడా. కాసేపు విప్పవా అందావిడ ఏడుపు గొంతుతో. నాకు జాలేసింది. నా గుండె అంత డబ్బు చూసినందుకు ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. మధ్యలో ఈవిడ సంగతి పట్టించుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు నాకు. మొదట నా వణుకు తగ్గించుకొని స్థిమితంగా ఆలోచించి కొద్ది మొత్తంలో డబ్బు తీసుకువెళ్లే దారి ఆలోచించాలి. ఇంత డబ్బు ఉంటుందని నేను ఇందులో కొద్దిగానైనా పట్టుకెళ్ళాలి అని సన్నద్ధంగా రాలేదు. ఊహించని పరిణామం ఇది. అంత డబ్బు ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారని నా ఊహకు కూడా తట్టలేదు. కొద్దిగానైనా తీసుకువెళ్లాల్సిందే. కానీ ఎలా? ఈ 13వ అంతస్తు నుంచి ఎలా కొన్ని డబ్బాలు ఆ సెక్యూరిటీ వాళ్ళకి పట్టుబడకుండా తీసుకువెళ్ళటం? మొదట ఈవిడ సంగతి చూడాలి. వెళ్ళి ఆవిడ పక్కన ఉన్న సోఫాలో కూర్చొని ఆవిడ కేసు చూశాను. నెక్స్ట్ ప్లాన్ ఏమిటా అనుకుంటూ. మీకు కావలసిన డబ్బు బంగారం దొరికింది కదా, తీసుకుని వెళ్లే ముందు నా కట్లు విప్పేసి వెళ్ళండి ప్లీజ్. చాలా గట్టిగా కట్టారు. చాలా నొప్పిగా ఉంది. తలనొప్పిగా కూడా ఉంది. పైగా ఈ సమయంలో కాఫీ తాగకపోతే ఉండలేను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఒక్క పావు గంట ఆగండి, మీకు కాఫీ తాగే అవకాశం ఇస్తాను. మీకు ఒక దుర్వార్త. మీరు అనుకుంటున్నట్లు నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాను. మీరేమీ భయపడకండి. మిమ్మల్ని ముట్టుకొని కూడా ముట్టుకోను. మీకే విధమైన హాని చెయ్యను. చేతులు కాళ్ళు కట్టేటప్పుడు తప్పిస్తే అన్నాను. ఆవిడ ఏదో అనబోయింది. నేను గట్టిగా చెప్పాను, ప్లీజ్ కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి అని. హాల్లో ఉంటే ఆవిడ నాతో ఏదో ఒకటి మాట్లాడుతుంది.
నా ఆలోచనలకు అంతరాయం కలుగుతుంది. నేను అత్యాశకు పోకుండా పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి కొన్ని అట్టపెట్టెలు తీసుకువెళ్ళాలి. దీర్ఘంగా ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చుని ఆలోచించడం ప్రారంభించాను. ఎక్కడ ఎవరి దృష్టికి రాకుండా డబ్బు ఎలా నా ఫ్లాట్కు చేరవేయాలి? నా మనసంతా ఆ డబ్బు మీదే ఉంది. పట్టుబడకుండా ఇంత సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఎంత డబ్బు తీసుకువెళ్ళగలను? బయటకు వెళ్ళటానికి వచ్చిన రాజమార్గం ఉండనే ఉంది. కానీ వచ్చిన కారులో అయితే ఆవిడ నగలు కొద్దిపాటి డబ్బు మాత్రమే తీసుకువెళ్ళగలను. అది కూడా రేపు ఉదయం దాకా ఆగాలి. ఇప్పటికిప్పుడు ఎక్కువ డబ్బు ఎలా బయటికి తీసుకువెళ్ళగలను అని ఆలోచిస్తూ ఉంటే ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మొదట కాఫీ తాగితే ఫ్రెష్గా నా ప్లాన్లో ఎటువంటి లొసుగులున్నాయో తెలుస్తుంది. సమయం చూస్తే సాయంత్రం 6:20 అయింది. లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ కట్లు విప్పుతాను, మీకు నాకు కాఫీ కలపండి, అలాగే రాత్రి భోజనం ఏర్పాటు ఏమిటో చూడండి, నేను మీ పక్కన ఉంటాను. ఏమాత్రం మీరు అతి తెలివితేటలు ప్రదర్శించినా మీరు ఇబ్బందుల్లో పడతారు. మీ సెల్ ఇస్తాను, అన్లాక్ చేసి ఇస్తే నేను మీ వారికి విపరీతమైన తలనొప్పి ఉంది, రేపు ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేయకండి అని మెసేజ్ పంపించి సెల్ ఆఫ్ చేస్తాను అన్నాను. అదేమిటి, డబ్బు నా నగలు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, నేనెవరిని అలర్ట్ చేయను అని నీకు ప్రామిస్ చేస్తున్నాను, నా జోలికి రాను అన్నావు కదా అంది. ఆవిడకేసి తీక్షణంగా చూసి కటువుగా అన్నాను, ఆ గదిలోని డబ్బు చూశాను, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచన లేదు, ఎక్కువగా విసిగించకండి నన్ను అనేసరికి బెత్తరపోయి మళ్ళీ నోరెత్తలేదు ఆవిడ. అప్పటిదాకా నాకు కూడా తెలీదు నేనంత కటువుగా మాట్లాడగలనని. నేను వంటింట్లోకి వెళ్ళి అలమార్లు వెతికి మాంసం కైమా చేసే కత్తి వెతికి పట్టుకుని హాల్లోకి వచ్చి ఆవిడతో, కట్లు విప్పుతున్నాను, మొదట మీ వారికి మెసేజ్ చేయాలి, ఆయన వాట్సాప్ తెరవండి అన్నాను. కత్తి చేతితో పట్టుకుంటే భయపడిన వారు అతి తక్కువ, అది కూడా అంత డబ్బు వాళ్ళింట్లో పారాయవాడు చూసిన తర్వాత. నేను కట్లు విప్పిన తర్వాత ఆమె నేను చెప్పినట్లు చేసింది సెల్లో. మొదట ఆయనదే ఆ వాట్సాప్ అని, అంతకుముందు మెసేజ్లు చదివి నేను అనుకున్న మెసేజ్ ఎంపీ గారికి పంపించాను. మొదటి భార్యకు కాల్ చేసినా చెయ్యకపోయినా రెండో ఆవిడకు తప్పకుండా చేస్తారు అనుకుంటూ, పైగా ఇక్కడ ఇంత డబ్బు పెట్టుకుని ఉదయం సాయంత్రం కాలు లేదా మెసేజ్ చేయకుండా ఉండరు. ఉదయం సర్వెంట్ మెయిడ్ ఎన్నింటికి వస్తుందో ఆ వివరాలు కనుక్కొని సర్వెంట్ మెయిడ్ పేరు అడిగి ఆమెకు కాల్ చేసి రింగ్ అవుతూ ఉంటే రేపు రావద్దు అని చెప్పమన్నాను స్పీకర్ ఆన్ చేసి. ఆమె ఆ 2 మాటలు చెప్పి ఫోన్ కట్ చేసి నా చేతికిచ్చింది. సెల్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్నాను. ఆవిడని వెంట పెట్టుకుని ఇంటర్కమ్ ఆఫ్ చేసి వంటింట్లోకి వచ్చాం. ఆవిడ కాఫీ మెషిన్లో ఇద్దరికి కాఫీ చేసింది. వంటింట్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగాం. రేపు ఉదయం వరకు ఇక్కడే ఉంటారా అంది. ఆ వివరాలు తర్వాత చెప్తాను అని భోజనం సంగతి అడిగితే, ఫ్రిడ్జ్లో కూర పప్పు ఉన్నాయి, అన్నం పడేస్తే సరిపోతుంది అంది. చూడండి, ఈ రాత్రికి మాత్రమే కాదు, నేను రేపు మధ్యాహ్నం దాకా మీ ఇంట్లోనే ఉండొచ్చు. నేను ఆ గదిలో ఉన్న కొన్ని పెట్టెలు తీసుకువెళ్తున్నాను, మీరు మీ గదిలో హాయిగా నిద్రపోండి. నేను మీ జోలికి రాను, కానీ నా జాగ్రత్త కోసం మీరు పడుకునే ముందు ఇందాకట్లా మీ చేతులు కాళ్ళు మాత్రం కట్టేస్తాను. నిద్రపోయే ముందు వాష్రూమ్కి వెళ్ళి పడుకోండి, అవసరమైతే నన్ను పిలవండి అన్నాను. అంత డబ్బు ఎలా తీసుకువెళ్తారు? అది రాబోయే ఎలక్షన్ల కోసం పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినవి. దొంగతనం అయిందంటే మా వారు నమ్మరు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పింది నమ్మరు, ఆయన్ను ప్రాణాలతో ఉంచరు. ఆయన నన్ను ఊరికే వదలరు, చాలా క్రూరమైన వ్యక్తిత్వం ఆయనది అని ఆమె ఏదో అనబోతూ ఉంటే, మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. మీ వారికి ప్రాణహాని కలగదు, ఇది మాత్రం నిజం, నన్ను నమ్మండి. నేను చెప్పింది మీరు తూచా తప్పకుండా పాటిస్తే మిమ్మల్ని మీ వారితో సహా ఎవరూ ఏమీ అనరు. లేకపోతే మీరు మీ వారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్సు, మీ వారి ప్రెసిడెంట్లతో చాలా చాలా అవమానాలు ఎదుర్కొంటారు. చెప్పలేం, మీ పార్టీ ప్రెసిడెంట్ వల్ల మీ ఇద్దరి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడవచ్చు. నేను లోపలికి ఎవరికీ తెలియకుండా ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. మీరు వెర్రిమొర్రి వేషాలు వేస్తే ఆ తర్వాత చిక్కుల్లో పడతారు అన్నాను. ఒక చిన్న విషయం చెప్పండి, డబ్బున్న డబ్బాలు ఇంట్లోకి తెచ్చిన ట్రాలీ ఎక్కడుంది అడిగాను. అంతంత డబ్బు ఇంట్లోకి చేర్చాలంటే మోసుకుని లిఫ్టులో ఇంట్లో పెట్టాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇండస్ట్రియల్ ట్రాలీ వాడి ఉండొచ్చు, మనుషులకు తెలియకుండా ఉండటానికి అని ఊహించి అడిగాను. స్టోర్ రూమ్లో ఉంది అందావిడ. సరే, మీరు రైస్ కుక్కర్లో అన్నం పడేసి ఇక్కడికి వచ్చి కదలకుండా చేతులు ఈ టేబుల్ మీద పెట్టి భోజనం చేసేంతవరకు కూర్చోండి అన్నాను.
ఆమె నా ఎదురుగా మాట్లాడకుండా కూర్చుంది. నేను ఆవిడ్ని చూస్తూ నా మనసులో ఉన్న ప్లాన్లో లొసుగులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ నా జేబులో నుంచి నా 2 ఫోన్లు తీసి రెండింటిలోనూ 2 సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల యాప్లు డౌన్లోడ్ చేశాను. నా 4 దొంగ ఐడీల్లో నుంచి ఒక యాప్లో ఒక ఇన్నోవా కారు నాకు 8:30కు కంట్రీ క్లబ్ బయట నా చేతికి అప్పచెప్పేటట్లు, ఇంకో యాప్ నుంచి ఇంకొక ఐడీతో ఇంకో ఇన్నోవా కారు ఆ దగ్గరలోని రాజ్భవన్ రోడ్లోని యశోద ఆసుపత్రి ఆవరణలో రాత్రి 10 గంటలకు అప్పచెప్పేటట్టు ఒక రోజుకు బుక్ చేసి డబ్బు కట్టాను. నా ధృవీకరణ పత్రాల నకలు సమర్పించి 3 ఐడి నుంచి ఉదయం 3 గంటలకు ఎయిర్పోర్టు ప్రైవేట్ కారు పార్కింగ్లో నాకు అందచేసేటట్లు 3వ కారు బుక్ చేశాను. అన్నింటికీ జాగ్రత్తగా నా దొంగ డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డులు అప్లోడ్ చేస్తే నా బుకింగ్ కన్ఫర్మ్ అయినట్టు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. అన్నం రెడీ అయినట్లు స్విచ్ శబ్దం వచ్చింది. మీరు తొందరగా భోంచేయండి అన్నాను. ఇంత తొందరగా తినే అలవాటు లేదు, 9:30 ఆ ప్రాంతంలో తింటాను అంది. నేను బయటికి వెళ్ళి రావాలి, మీరు తినేస్తే నేను వెళ్ళొస్తాను అన్నాను. అప్పుడు టైం చూస్తే 7:30 దాటింది. మళ్ళీ ఎన్నింటికి వస్తారు? మీరు వచ్చిన తర్వాతే తింటాను, మీరు వచ్చే ముందే స్నాక్స్ తిన్నాను, ఇప్పుడున్న స్థితిలో తినలేను, నన్ను కట్టేసి వెళ్ళండి అందావిడ. సరే మీ గదిలోకి పదండి, నేను 11 లోపే వస్తాను అని ఆవిడతో పాటు ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడ ఇందాక సోఫాలో పడుకున్నట్లు పడుకున్న తర్వాత చేతులు కాళ్లే కాకుండా ఆవిడ కిందకు దిగే ఆస్కారం లేకుండా చేతులు మంచం చివర తాడు వేసి మంచానికి కట్టేశాను. ఆవిడకు అందుబాటులో ఏ పదునైన వస్తువు లేదని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చి ఆవిడ చెప్పిన స్టోర్ రూమ్కి వెళ్ళి ఎదురుగానే ఉన్న ట్రాలీని డబ్బున్న గదిలోకి తెచ్చి ఆ ట్రాలీకి సరిపడే 16 పెట్టెలు 2 వరుసల్లో 8 అట్టపెట్టెలు పెట్టి తోసుకుంటూ హాల్లోకి వచ్చి కన్సోల్ టేబుల్ మీద ఉన్న 2 కార్ల తాళం చేతులు జేబులో వేసుకుని ట్రాలీ తోసుకుని లిఫ్టులో కిందకు దిగాను. ఎంపీ గారి ఫార్చునర్ కారు డిక్కీ తెరిచి వెనక వరుస సీట్లు మడత పెట్టి 16 పెట్టెలు సర్దాను. ఇంకో ట్రిప్పులో ఉజ్జాయింపుగా 16 పెట్టెలు పెట్టచ్చు అని అంచనా వేశాను. సరిపడకపోతే పక్కనే ఉన్న 2వ కారులో తాత్కాలికంగా పెట్టచ్చు అనుకున్నాను. ఇంకోసారి లిఫ్టులో పైకి కిందకి తిరిగి ఇంకో 16 పెట్టెలు తీసుకొచ్చి కారు వెనక సీటు కాళ్ల దగ్గర, ముందు సీటుపై 1, ముందు కాళ్ల దగ్గర 2 జాగ్రత్తగా సర్దాను. మొత్తం 36 పెట్టెలు పెట్టగా ఇంకో 10 పెట్టెలకు అవకాశం ఉన్నా ఖాళీ ఉంచాను. ఇదేమో ఇన్నోవాతో పోలిస్తే పెద్దది, పట్టుకెళ్ళినవి ఇన్నోవాలో పట్టాలి. అందుకే ఇన్నోవాని దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టాను కుక్కకుండా. ట్రాలీని పైకి తీసుకువెళ్ళి 13వ అంతస్తులోకి వెళ్ళి మళ్ళీ ట్రాలీ నింపుకొని కిందకొచ్చి 2వ కారులో కూడా మొదటి కారులో పెట్టినన్ని 2 రౌండ్స్లోనూ పెట్టాను. మొదటి కారులో మొదట కంట్రీ క్లబ్ పార్కింగులకు వెళ్ళి పార్క్ చేస్తూ ఉండగా సెల్ఫ్ డ్రైవింగ్ ఇన్నోవా అక్కడికి తీసుకొచ్చినట్లు ఫోన్ వచ్చింది. అప్పుడప్పుడే కంట్రీ క్లబ్ పార్కింగ్లో ఉన్న ఖాళీలు నిండుతున్నాయి. నేనొచ్చిన కారును పార్కింగ్ ప్రదేశంలో చాలా చివరగా పార్క్ చేసి నా కారు 2 వైపులా అటు ఇటు ఇంకో కారు పెట్టే అవకాశం ఉందని నిర్ధారించుకుని దిగి లాక్ చేసి క్లబ్ వైపు వెళ్తున్నట్లు గేటు బయటకు వెళ్ళాను. నడుస్తూనే నా ఐడి కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తీసి విడిగా షర్టు పైజేబులో పెట్టుకున్నాను. ఆ పేరుతో ఉన్న ఫోన్ చేతితో పట్టుకుని క్లబ్ బయటకు వచ్చి చూస్తే కనిపించింది ఇన్నోవా కారు. కారు దగ్గరకు నడిచి డ్రైవర్తో నన్ను నేను నా మారు పేరుతో పరిచయం చేసుకుని నా డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ను చూపించాను. కారు మొత్తం పరీక్షించి నలువైపులా ఫోటోలు తీసి వాళ్ళ యాప్లో అప్లోడ్ చేశాను. చెయ్యకపోతే పాత సొట్టలు, రంగుపోవటాలు లాంటి వాటికి నేను డబ్బు కట్టాల్సి వస్తుంది తిరిగిచ్చేటప్పుడు. డీజిల్ చూస్తే నిండుగా ఉంది. కారు కాగితాలు చూపించి నా చేతికిచ్చాడు. కిలోమీటర్ల రీడింగ్ చూపించాడు. అదే యాప్లో ఉంది. తాళం చెవులు నా చేతికిచ్చి నేనిచ్చిన 200 తీసుకుని వెళ్ళిపోయాడు అతను. నేను కారు ఎక్కి 10 నిమిషాలు అటు ఇటు తిరిగొచ్చి క్లబ్లోని పార్కింగ్ స్థలంలో నేను ఇంతకు ముందు పెట్టిన కారు పక్కన నిలిపాను. దిగి ఎంపీ కారులో నుంచి అన్ని అట్టపెట్టెలు ఆ కారులో నుంచి అద్దెకు తీసుకున్న కారులోకి మార్చాను. మారుస్తున్నంతసేపు వాచ్మెన్ కదలికలు గమనిస్తూనే ఉన్నాను. వాళ్లకు చీకట్లో నేను చేస్తున్నది కనిపించదు, దగ్గరగా వస్తే తప్ప. అద్దె కారులో అతి దగ్గరలో ఉన్న నా గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్కి వెళ్ళి అట్టపెట్టెలు నా ఫ్లాట్లో పెట్టి అద్దె కారును మెట్రో పార్కింగ్లో పెట్టి డబ్బు కట్టి రసీదు తీసుకున్నాను. కంట్రీ క్లబ్లో పెట్టిన ఎంపీ కారు తీసుకుని ఎంపీ ఇంటికి వెళ్ళి ఖాళీ కారు పెట్టి ఇన్నోవా తీసుకుని యశోద ఆసుపత్రికి వెళ్ళి సెల్లార్లో పార్క్ చేసి 2వ అద్దె కారు కోసం ఎదురుచూశాను. అప్పటికే 9:30 అయింది.
ఇంకో పావు గంటలోపు రెండో కాలు వస్తుంది అనుకుంటూ ఉండగా యశోద హాస్పిటల్ బయటికి రాగానే ఇంకో ఇన్నోవా అతను ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో కలుస్తానని యశోద సెల్లార్లో నేను వచ్చిన కారు పార్క్ చేసి బయటున్న అతన్ని కలిసి నా డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ చూపించి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని కారు తీసుకుని యశోద రెండో బేస్మెంట్లో నిలిపి అంతకుముందు మొదటి అంతస్తులో పెట్టిన నా కారు దగ్గరికి వచ్చాను. ఇన్నోవా కారులో రెండో విడత తెచ్చిన డబ్బును అద్దె కారులో నింపి నా ఇంట్లో డబ్బు పెట్టెలు పెట్టేసి మళ్ళీ యశోద ఆసుపత్రికి వచ్చి అద్దె కారు పెట్టేసి ఎంపీ గారి ఇన్నోవాలో ఆయన ఇంటికి వెళ్ళాను. ఎంపీ గారి ఫ్లాట్లోకి అడుగు పెడుతూ సమయం చూస్తే 10:30. లోపలికి వెళ్ళి ఆవిడ బెడ్రూమ్లోకి చూస్తే ఆవిడ కళ్ళు తెరిచే ఉంది. ఆవిడ కట్లు విప్పితే వాష్రూమ్కి వెళ్ళొచ్చింది ఆవిడ. ఇద్దరం కలిసి కిచెన్లోకి వెళ్ళి భోజనం చేశాం. తిన్న తర్వాత సింకులో నా ప్లేటు, గ్లాసు కడిగి వాటిని యథాస్థానంలో పెట్టాను. రెండో మనిషి తిన్న ఆనవాళ్లు కనిపించకుండా. ఆవిడను మళ్ళీ ఇందాకట్లాగానే మంచం మీద కట్టేసి 2 గంటల ప్రాంతంలో లేపుతాను, మీకు డ్రైవింగ్ వచ్చు కదా అని అడిగాను. వచ్చు, బెంజ్ నాదే, నేనే నడుపుతాను అంది. గుడ్, అయితే నన్ను ఎయిర్పోర్ట్లో దింపేసి మీరు ఇంటికి వెళ్ళిపోదురు అన్నాను. నిజంగా ఎయిర్పోర్ట్లో వదిలేస్తారా నన్ను? భయపడుతూ అడిగింది. చిన్నగా నవ్వి, ప్రశాంతంగా నిద్రపోండి, నేను మొదటే చెప్పాను, మీరు బుద్ధిగా నాకు సహకరిస్తే మీకు ఏ విధంగానూ హాని చెయ్యను అన్న మాట మీద ఉంటాను, పడుకోండి అని ఆవిడకు దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ట్రాలీ అందుకున్నాను. చివరిసారిగా నా గేట్వే ఆవిడే. నేను క్షేమంగా తప్పించుకోవాలంటే ఆవిడే నాకు దారి. ఎయిర్పోర్ట్లో అద్దెకారు, తెల్లవారుజామున వచ్చే ఫ్లైట్లలో ప్రయాణికులు బుక్ చేసుకోవడం సహజం. రెండో కారణం, ఆ సమయంలో ఎటువంటి పోలీసుల చెక్కింగ్ ఉండదు. 3, లూటీ చేసిందంతా ఒకే చోట పెట్టడం ఇష్టం లేదు. 4, ఆవిడకు చెప్పినట్టు ఆవిడ ఆభరణాలు కాపాడటం. 5, ఎయిర్పోర్ట్లో డబ్బును ఆవిడకున్న ఇంకో కారులోకి మార్చుకుని నేను పలాయనం చిత్తగించడం సులువు. నేను ఆశ్చర్యపోయే చిన్న సంఘటన ఆవిడ నేను విడిపోయే ముందు జరిగింది. 3వ విడత ట్రాలీలో ఇంతకు ముందులా డబ్బు తీసుకుని కారులో సర్దాను. పైకొచ్చి ట్రాలీ పెట్టేసి ఇల్లంతా వెతికి 4 పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ సంపాదించి ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక పిల్లో కవర్లో నగలన్నీ పెట్టి ఆ బ్యాగ్ ఒక దాంట్లో సర్దాను. ఒక బ్యాగులో ఆవిడ అలమారులో ఉన్న డబ్బు సర్దాను. ఇంకో 2 హ్యాండ్ బ్యాగ్స్లో ఖాళీ నగల అట్టపెట్టెలు సర్ది అవి కూడా కారులో పెట్టి పైకొచ్చాను. ఇల్లంతా వెతికి నా వస్తువులు ఏమీ వదల్లేదు అని నిర్ధారించుకుని సమయం చూస్తే 1:30. స్థిమితంగా కూర్చుని గూగుల్ వెతికి నాకు కావలసిన సమాచారం అంటే కొన్ని ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సెల్లోని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను. పంపించాల్సిన ఈమెయిల్ మ్యాటర్ కూడా రాసి పెట్టాను. డబ్బున్న గదిలోకి వెళ్ళి అలమార్లు తెరిచి ఫోటోలు తీశాను. అట్టపెట్టెలో ఉన్న డబ్బు ఫోటోలు కూడా. ఒక కారు తాళం చెవి ఎక్కడి నుంచి తీశానో అక్కడే పెట్టేశాను. సమయం 2 అవుతోంది. వెళ్ళి ఆవిడని లేపాను. మన కిందకు వెళ్ళాలి, రెడీ అవ్వండి, మీరు నన్ను ఎయిర్పోర్ట్లో దింపేసి రావడమే కనుక మీరు ఎలా ఉన్నవారు అలా రండి అన్నాను కట్లు విప్పుతూ. ఇందాక వంటింట్లో నుంచి తీసుకున్న కత్తి ఆవిడకు చూపిస్తూ, నేను మీకు చెప్పినట్లు ఏ విధమైన హాని కలిగించలేదు ఇప్పటిదాకా, ఇక ముందు కూడా నాకు ఆ ఉద్దేశం లేదు అని బాగా గుర్తుపెట్టుకోండి. కిందకు వెళ్ళి మీ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. బేస్మెంట్లో కానీ సెక్యూరిటీ గేటు దగ్గర కానీ మీరు ఏ విధమైన వేషాలు వేసినా మీకు శారీరక హాని తప్పదు. చివరగా సెక్యూరిటీ గేట్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు కూర్చోండి. ఎందుకైనా మంచిదని మీరు కారులో కూర్చున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు మీ చేతులు వెనక్కి కట్టేస్తాను, మీరు సైగలు చేయకుండా. పదండి కిందకు వెళ్దాం అని ఇద్దరం బయటకు వచ్చాము. ఆవిడ నేను ఆ కత్తిని జేబులో పెట్టుకోవటం గమనించింది. మాట్లాడకుండా నాతో పాటు బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కింది. ఇంటి స్మార్ట్ కార్డు కారు గ్లోవ్ బాక్స్లో యథాతథంగా పెట్టేశాను. కారులో కూర్చున్న తర్వాత చెప్పినట్లుగానే సెల్లార్లోనే ఆవిడ చేతులు వెనక్కి కట్టేశాను. ఎంత లైట్లున్నా కారులో కూర్చున్న వ్యక్తి చేతులు కట్టేసినట్టు గుర్తించలేరు. కారులో చీకటిగా ఉంటుంది కనుక. కొద్దిగా ముందుకు వెళ్ళి కాస్త చీకటిగా ఉన్న చోట కారు ఆపి ఆవిడ చేతి కట్లు విప్పేశాను. చూడండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, బాగా విని గుర్తుపెట్టుకుని నేను చెప్పినట్లు చేస్తే మీకే మంచిది కనుక ఒక్క అంశం కూడా మర్చిపోకుండా ప్రశాంతంగా విని చెప్పినట్లు చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడిగితే తీరుస్తాను దారిలోనే అన్నాను. చెప్పండి, వింటాను, కానీ ముందుగా ఒక విషయం, నన్ను ఎయిర్పోర్ట్లో దింపేసి వెళ్ళిపోతారు కదా అడిగింది. నేను మాట తప్పను. నాకు ఎయిర్పోర్ట్లో ఒక కారు వస్తుంది.
ఆ కారులోకి ఈ కారులో ఉన్న అట్టపెట్టెలు సర్దుకుని నేను నా దారిన వెళ్ళిపోతాను. మీరు మీ కారులో మీ ఇంటికి వెళ్ళండి. ఇదే కారులో మీ అలమారులో నుంచి తీసిన మీ నగలు ఒక పెట్టెలో, ఖాళీ నగల పెట్టెలు ఇంకో దాంట్లో ఉన్నాయి. మీ అలమారులోని మీ డబ్బు కూడా ఎందుకైనా మంచిదని వెనకాల పెట్టాను. ఇవేమీ మీరు ఇంటికి వెళ్ళినా పైకి తీసుకువెళ్ళకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గంటల ప్రాంతంలో మీ ఇంట్లో ఉండాలి. లేకపోతే మీరు మీ వారికి సమాధానం చెప్పలేని స్థితిలో ఇరుక్కుంటారు. మీకు వీలైతే దారిలో మీకు బాగా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే ఈ కారులో ఉన్న మీ బంగారం డబ్బు వారింట్లో పెట్టగలిగితే ఇంకా మంచిది. మిమ్మల్ని మీ వారిని రక్షించడానికి నేను మీ ఇంట్లో ఉన్న ఆ డబ్బు గురించి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి, సిబిఐ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాను. మీ ఇంట్లో ఫోటోలతో సహా. ఆ శాఖల వారు ఇంత లెక్క చూపించిన డబ్బు ఉందని తెలియగానే సాధ్యమైనంత తొందరగా మీ ఇంటి మీద పడతారు. ఆ సమయంలోపే మీరు ఇంట్లో ఉంటే మీకు లాభం. ఇంట్లో అంత డబ్బు చూసి మీ కారు జోలికి రారు. అలా మీ నగలు సేఫ్. రెండోది, అంత భద్రత ఉన్న మీ ఇంట్లో నేను తీసుకువెళ్ళిన డబ్బు గురించి ఎవరూ ఊహించరు. లెక్కలు సరిపోలేదని తెలిసినా మీ వారు, ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆ 2 శాఖల వారు నొక్కేశారు అనుకుంటారు. మీరు కనుక దొంగతనం జరిగింది అని నోరు జారితే మీ వారు ఇరుక్కుంటారు. ఆయనతో పాటు మీరు కూడా. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా దొంగతనం గురించి ఎప్పుడు ఎవరితో మాట్లాడినా నన్ను పట్టుకోవడం దుర్లభం. మీ ఇంటి అంత పటిష్టమైన భద్రతను ఛేదించుకుని లోపలికి వచ్చిన వాడికి ఏ ఆధారము దొరకకుండా ఉండటం పెద్ద కష్టం కాదు. అదే రైట్ సమయంలో మీరు ఇంట్లోనే ఉంటే మీరు, మీ వారు, మీ నగలు క్షేమంగా ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఇంటర్కమ్ కనెక్ట్ చేయటం, మీ ఫోన్ ఆన్ చేయటం. ఈ గొడవంతా సద్దుమణిగిన తర్వాత మీ వారు కారులో నగలు మాత్రం ఎలా భద్రపరిచామని అడిగితే ఏదో ఒక నమ్మే కథ అల్లండి. ఉదాహరణకు, నగలు మీ చెల్లెలకు, అక్కకో పెళ్ళికి కావాలంటే ఇచ్చాను అని సర్ది చెప్పుకోండి. లేదా ఇంకో ఉదాహరణ, కింద సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి ఈడీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేసి మీ ఫ్లాట్ తలుపులు తీయమంటే స్నానం లేదా పూజలో ఉన్నాను, 10 నిమిషాల్లో తలుపు తీస్తాను అని సమయం అడిగినట్టు, ఆ సమయంలో మీరు నగలు కారులో పెట్టినట్టు చెప్పండి. లేదా ఇంకాసేపట్లో మీ ఇంట్లో జరిగేవన్నీ గమనించి ఇంకొక కారణం ఏదో చెప్పినా మీ వారు పెద్దగా పట్టించుకోరు. ఆయన ఆ డబ్బుకు, ఆ శాఖలకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ఏమైనా సందేహాలుంటే ఇప్పుడే అడగండి అన్నాను. ఇంకొక పావు గంటలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాము. అద్దెకారు డ్రైవర్ ఫోన్ చేస్తాడు. ఆమె కేసు చూశాను. ఆమె ఏదో ఆలోచిస్తోంది. ఓ 2 నిమిషాల తర్వాత అంది, అంతా బాగానే ఉంది, అన్నీ మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నాకు ఇంకొక గంట ఎక్కువ సమయం కావాలి ఇంటికి చేరటానికి. మీరు ఈ కారు దిగిన తర్వాత నేను ఇక్కడి నుంచి మా అక్క ఇంటికి వెళ్ళి ఈ నగలు, డబ్బు వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంటికి వెళ్ళటానికి 1 గంట పడుతుంది. మీరు ఆ ఒక్క సహాయం చెయ్యండి. నేనప్పుడు మా వారికి నగలు కారులోకి ఎలా వచ్చాయో జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డబ్బుతో పాటు అవి కూడా వాళ్లే పట్టుకెళ్లారు అనుకుంటారు మా ఆయన. చివరగా మీరు తీసుకున్న అట్టపెట్టెల్లో నుంచి నాకు 5 పెట్టెలు ఇవ్వండి. ఏదైనా జరిగితే నా భవిష్యత్తుకు లోటు ఉండదు అంది. ఆలోచిస్తే ఆవిడ చెప్పింది కూడా బాగానే ఉందనిపించింది. నా దొంగతనంలో పార్ట్నర్ అవుతానంటోంది. అలా చేస్తే నాకు ఇంకో లాభం కూడా. ఇప్పుడు నా అద్దెకారులోకి ఈ అట్టపెట్టెలు మారుస్తూ ఉంటే ఆవిడ మాట్లాడదు, అరిచి గోల పెట్టదు. సరే ఇస్తాను, మీరు అనుకున్నట్లే మీ అక్క ఇంటికి వెళ్ళి మీ వస్తువులు భద్రపరిచి మీ ఇంటికి వెళ్ళండి. నేను 1 గంట ఆలస్యంగా రిపోర్ట్ చేస్తాను. గంటకు మించి ఆలస్యం చేస్తే మీకే నష్టం. మీ సెల్ మీ ఇంట్లో ఉంది కనుక మీరు మీ అక్కయ్యకు ఫోన్ చేయలేరు అని గుర్తుపెట్టుకోండి. నన్ను ఎలాగూ కాంటాక్ట్ చేయలేరు అంటూ ఉండగానే నా ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి ఆ డ్రైవర్కి ఫలానా పార్కింగ్ దగ్గరకు రమ్మన్నాను. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేయడానికి చాలా పెద్ద స్థలం కేటాయించారు. లోపలికి వెళ్తూనే ఒకవైపు ఉచిత ప్రభుత్వ వాహనాల పార్కింగ్, 2 చోట్ల ట్యాక్సీలు నిలపటానికి, 4 చోట్ల ప్రైవేటు వాహనాలు నిలపటానికి ఏర్పాట్లు చేశారు. ఎగ్జిట్ కన్నా ముందే ఎడంవైపు ఉన్న పార్కింగ్లో మొదట ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు కేటాయించిన స్థలాన్ని ఆనుకుని లోపలికి వెళ్ళడానికి దగ్గరగా ప్రైవేటు పార్కింగులకు రమ్మన్నాను ఆ డ్రైవర్ని. అక్కడ ర్యాంపు ముందు వైపు కొద్దిగా చీకటిగా ఉంటుంది. ఏ, బి, సి, డి, ఈ అని మార్కు చేసిన ఏ వరుసలోనైనా పెట్టి నాకు ఫోన్ చేయమన్నాను. కారు ఆపి ఆవిడతో అన్నాను, ఒక్క 10 నిమిషాలు చివరిసారిగా మీ చేతులు కట్టాలి. కట్లు విప్పిన తర్వాత మీరు, నేను ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం అన్నాను.
మళ్ళీ ఫోన్ చేశాడు డ్రైవర్. డీ పార్కింగ్లో ఉన్నట్టు చెప్పాడు. 5 నిమిషాల్లో వస్తున్నానని చెప్పి కారు ఆపి ఆవిడ చేతులు వెనక్కి కట్టేసి వాళ్ళింటి నుంచి కట్ చేసి పట్టుకొచ్చిన టర్కీ టవల్ ముక్కతో ఆవిడ కళ్ళకు గంతలు కట్టాను. ఆవిడ కూర్చున్న కారు సీటు కిందకు వాల్చాను. ఎవరైనా చూస్తే ఫ్లైట్స్లో నిద్రపోవటానికి కళ్ళపై కప్పుకునే నల్ల కళ్ళజోడు లాంటిది పెట్టుకుని నిద్రపోతోంది అనుకుంటారు. సమయం కూడా నా తరపున ఉన్నట్టుంది. పార్కింగ్ లాట్లో మొదట ఈలో చూస్తే ఖాళీ లేదు. సిలో కారు ఆపి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి కారు లాక్ చేసి పార్కింగ్ డీ వైపు వెళ్తూ ఆ డ్రైవర్కి ఫోన్ చేశాను వస్తున్నానని. సులువుగానే గుర్తుపట్టాను ఇన్నోవా కార్ని. అన్ని ఫార్మాలిటీస్ తర్వాత అతను కీస్ అప్పచెప్పి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు ఆగి ముందు వరుసలో ఆపిన ఎంపీ కారు దగ్గరకు ఇన్నోవా నడుపుకుంటూ వెళ్ళి ఆ కారులో ఉన్న అట్టపెట్టెలు ఇన్నోవాలో సర్ది ఇన్నోవాను మళ్ళీ డీ పార్కింగ్లో పెట్టేసి వచ్చాను. ఆవిడ అడిగిన 5 పెట్టెలు ఆవిడ మిగతా బ్యాగులు డిక్కీలో సర్ది ఆవిడ వైపు తలుపు తాళం తీసి ఆవిడ కళ్ళ గంతలు విప్పి చేతికట్లు కూడా తీసేసి, ఇదిగోనండి మీ కారు తాళం చెవులు, మీరు అడిగిన 5 పెట్టెలు మీ సామాను డిక్కీలో ఉన్నాయి, వెంటనే బయలుదేరండి అన్నాను. ఆవిడ కళ్ళు మూసుకుని తెరుస్తూ ఆ కొద్దిపాటి వెలుతురుకు నెమ్మదిగా అలవాటు పడి కారు దిగి డ్రైవింగ్ సీటు వైపుకు నడిచి సీటు సరిచేసుకుని వెళ్తున్నట్టు చెయ్యి ఊపి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయింది. నేను నా కారు దగ్గరికి వెళ్లకుండా విమానాశ్రయంలోకి నడిచాను. అక్కడ స్టార్ బక్స్లో కూర్చుని నింపాదిగా కాఫీ తాగి లేచాను. నడుచుకుంటూ వెళ్ళి పార్కింగ్లో నిలిపిన కార్లన్నీ బయటకు వెళ్లే ఎగ్జిట్ గేటు వైపు చూస్తే ఎటువంటి పోలీస్ చెక్కింగు లేదు. అంటే ఆవిడ పోలీసులకు నా గురించి చెప్పలేదు. చెప్పే ధైర్యం ఉండదని తెలిసినా నా జాగ్రత్తలో నేనుండాలి. ఇన్నోవా ఎక్కి అరగంటలో మెహదీపట్నంలోని నా ఫ్లాట్కి వెళ్ళి అట్టపెట్టెలన్నీ నా ఫ్లాట్లో పెట్టి కారులో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇందాకటి పార్కింగ్ ఏలో స్థలం దొరికితే అక్కడ పెట్టాను. సమయం చూస్తే ఆవిడ ఈ పాటికి సిటీకి చేరుకునే ఉంటుంది అనుకుని పంపించాల్సిన ఈమెయిల్స్ పంపించి వెళ్తూ దారిలో ఆ ఫోన్కి సంబంధించిన ఐడి కాగితాలు పడేయాలి అనుకున్నాను. నేను అనుకున్న సమయం కన్నా అరగంట ఎక్కువ అయ్యింది. కారులో కూర్చుని ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ కమిషనర్కి ఫోన్లు చేసి చెప్తే అనుకున్నట్టుగానే వాళ్ళు ఆధారాలు లేకపోతే అడుగు కూడా ముందుకు వేయం, అనామకుల ఫోన్ల ఆధారంగా రైడ్ చేయమన్నారు. వాళ్ళ మెయిల్స్లో దాదాపు 400 కోట్ల డబ్బు ఆధారాలు పెట్టాను. చూసి నిర్ణయం తీసుకోమన్నాను. మీతో పాటు ఈడీ వాళ్లకు అదే మెయిల్ కాపీ పెట్టింది కూడా చూసుకోమన్నాను. అదే మెయిల్కు అనుబంధంగా నా పాన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసినట్లు నా ఫోన్ నెంబర్ ఆధారంగా నా సమాచారం మొత్తం తెలుస్తుంది, చెక్ చేసుకోమన్నాను. ఆ తర్వాత ఈడీ డైరెక్టర్కి కూడా ఇదే సమాచారం ఫోన్ చేసి తెలియజేశాను. అప్పటికి సమయం 5:30. ఈ 2 శాఖల్లో వాళ్ళు మిగతా ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పిలిచి అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని రైడ్కు బయలుదేరాలంటే 7:30 సులువుగా అవుతుంది. అంతకు గంట ముందే ఆవిడ ఇంటికి చేరుకుని ఉంటుంది. ఆ ఫోన్తో ఇంకా అవసరం తీరిపోయింది అని చెత్తబుట్టలో పడేశాను. సిమ్ కార్డు, ఆ ఐడీకి సంబంధించిన కాగితాలతో పడేయాలి అనుకుంటూ ఎయిర్పోర్ట్లోనే 8:30 దాకా ఉండి టిఫిన్ చేసి కార్ అప్పచెప్పి డీజిల్ కొట్టించలేదు కనుక ఉజ్జాయింపుగా ఆ డ్రైవర్ అడిగిన డిపాజిట్ కట్టి కార్ అప్పచెప్పేసి ఎయిర్పోర్ట్ బస్ ఎక్కి బేగంపేటలో దిగి మిగతా 2 కార్లు కూడా అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బేగంపేటలోని నా ఫ్లాట్ చేరుకుని స్నానం చేసి 11 ఆ ప్రాంతంలో నిద్రపోయాను. ఎయిర్పోర్ట్ బస్సులో వస్తున్నప్పుడే నేను ఉపయోగించిన ఐడి కాగితాలు బ్రిడ్జ్ పైనుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి విసిరేశాను. సిమ్ కార్డు ఎప్పుడో ఎయిర్పోర్ట్ డస్ట్బిన్లో వేయటం జరిగింది. చూడాలి చచ్చిన వాడిని ఎలా పట్టుకుంటారో. ఆ కార్డు గల వ్యక్తి కోసం పాత బస్తీలో తిరుగుతారు. మళ్ళీ మెలకు వచ్చేసరికి చీకటి పడింది. బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగి ఫ్లాట్కి వచ్చి నా నిజరూప మొబైల్ తెరిచి వార్తల యాప్ తెరిచి చూస్తే కొద్దిగా ఆలస్యంగా రైడ్ చేశారు ఈడీ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ధృవీకరిస్తే ఆదాయ పన్ను వారు వచ్చారని చెప్తున్నారు వార్తల్లో. సోదా ఇంకా జరుగుతోంది. వార్తల వారు వార్తను ఇంకా రక్తి కట్టించడానికి 700 కోట్లు అని ఒక ఛానల్, ఇంకో 2 ఛానల్స్ 600 కోట్లు అని వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్లే లెక్క పెట్టినట్టు చెప్తున్నారు. ఢిల్లీ నుండి ఎంపీ గారు వచ్చేశారట. ఆవిడను ఆయన్ను విడివిడిగా చూపిస్తున్నారు. ఇల్లు నాదే కానీ డబ్బు నాది కాదు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆ ఎంపీ గారు. డబ్బంతా ఇల్లు అద్దెకిచ్చిన ఆవిడదే అని ఇంట్లో ఉన్న ఆవిడ మీద నెపం చాకచక్యంగా వేశారు ఆయన. లేకపోతే ఎంపీ సీటు పోవచ్చు, కేసు బుక్ చేయటం జరిగింది కానీ
ఆవిడ్ని కానీ ఆయన్ని కానీ అరెస్ట్ చేయడం జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగకపోవచ్చు. డబ్బులు మాత్రం సరైన లెక్కలు చూపిస్తే వాపసు రావచ్చు. లెక్కలు చూపించాలంటే అయ్యే పని కాదు. ఇది జరిగి 3 నెలలయింది. నగరానికి అతి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డున ఆనుకుని ఉన్న 3 ఎకరాలు కొని చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ కట్టించి లోపల ఒక పెద్ద గది, చిన్న వంటగది, బాత్రూమ్ కట్టించాను. ఆ చిన్న ఇంటి కింద 8x8 నీళ్ల ట్యాంక్ అంటూ ఒక పెద్ద బాత్రూమ్ అంత గదిని కట్టించాను. ఆ గది ప్రత్యేకత మొత్తం స్ట్రక్చర్ అంటే గోడలు, అడుగు భాగం ఆర్సీసీ, పైకప్పు ఆర్సీసీతో కట్టించి లోపలికి దిగటానికి ఇనుపనిచ్చిన 2x2 అడుగుల తలుపు పెట్టించి ఆ గది మీద నేను ఉండబోయే ఇల్లు కట్టించాను. ఆ సీక్రెట్ గదిలోకి వెళ్ళాలంటే ఫ్లోరింగ్లోని ఒక విట్రిఫైడ్ టైల్ తీస్తే చాలు. ఆ టైల్ మీద నా మంచం ఉంటుంది కనిపించకుండా. మొత్తం యూపీ పని వాళ్ళతో కట్టించాను. మిగతా జాగ్రత్తలన్నీ తీసుకుని అప్పుడప్పుడు కొద్దిగా డబ్బు మొత్తం ఆ నేలలోని గదిలోకి తరలించాను. కొద్దిగా మాత్రమే బ్యాంకులో వేసి నా ఖర్చులు కొంచుకున్నాను. కొన్న 3 ఎకరాల్లో 2 ఏళ్లు పైబడిన రకరకాల పళ్ళ చెట్లు నాటించి డ్రిప్ పెట్టించి ఆ స్థలం స్వరూపమే మార్చేశాను నెల రోజుల్లో. ఎవరన్నా బయట నుంచి చూసినా ఫామ్ హౌస్ అనుకుంటారు. 4 భయంకరమైన కుక్కలు పెంచడం మొదలుపెట్టాను. 2 డోబెర్మన్, 2 రాట్ వెల్లర్ కుక్కలు. ప్రస్తుతం ఆ డబ్బుతో ఏం చేయాలన్నది ఆలోచించదలుచుకోలేదు. అంతా సద్దుమణిగిన తర్వాత మంచి చోట, సాధ్యమైనంత ఎక్కువ అంటే ఒకే చోట 100కు పైగా ఎకరాల పొలం కొని వ్యవసాయం చేయాలన్నది నా ఆలోచన. వ్యవసాయం నుంచి రాబడి వచ్చినా రాకపోయినా వచ్చినట్లు చూపించి ఈ డబ్బంతా నా స్వార్జితం అన్నట్లు చూపించాలన్నది నా వ్యూహం. 3 ఏళ్లలో అంతా తెలుపు కింద మార్చుకోవచ్చు. అలా అయితే ఏ పనులు కట్టక్కర్లేకుండా. 3 ఏళ్ల సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కొన్నాను నా అవసరాలకు. ఆ 2 ఫ్లాట్స్ ఖాళీ చేశాను. పొలంలో ఇంకోవైపు ఇప్పుడు ఇంకో చిన్న ఇల్లు కట్టిస్తున్నాను. పూర్తయిన తర్వాత అక్కయ్యని, బావగారిని ఆ ఇంట్లో ఉండమన్నాను. వాళ్ళ 8 లక్షల అప్పు తీర్చేశాను. బాగా ఆలోచించి 4 రోజులు రెక్కి నిర్వహించి నాకు సలహా ఇచ్చిన ఆయన ఇంటి దగ్గర కాపు కాసి ఒకరోజు ఉదయం ఆయన నడక నుంచి వస్తూ ఉంటే ఆయన ఆపి దొంగ పేరుతో పరిచయం చేసుకుని ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఆయన్ని కారులో ఎక్కించుకొని జరిగిందంతా చెప్పాను. ఆయన్ని కలిసినప్పుడు ఇద్దరం నా కారులో తిరుగుతూ కొన్ని విషయాలు అంటే నా నిజమైన పేరు, నేనుండే ప్రదేశం లాంటివి తప్పితే చేసిన దొంగతనం, కొట్టేసిన మొత్తం అంతా చెప్పాను. తెచ్చిన 2 బ్యాక్ ప్యాకుల్లోని డబ్బును గురుదక్షిణ కింద ఆయనకిచ్చాను. ఆయన మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయన ఫ్లాట్ దగ్గర దింపాను. నేనొచ్చిన కారులో. వచ్చే ముందు కారు నెంబర్ ప్లేట్స్ మార్చాను కనుక నా గురించి ఆయన ఎవరికైనా చెప్పినా నన్ను ట్రేస్ చేయలేరు. నా పొలం వెళ్తూ నేను డబ్బు కొట్టేసిన ఇంటి మీదుగా చూస్తూ వచ్చాను, ఆవిడను కలవాలన్న కోరికను అణుచుకుంటూ. అలా ఆ దొంగ నన్ను కలిస్తే ఇదంతా నాకు తెలిసింది. నేను కావాలనే అతని వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలు అడగలేదు. అడిగినా చెప్తాడని నమ్మకం లేదు. ఆ తర్వాత 3 నెలల్లో అతను పూర్తి నిజాయితీగా నాతో అన్నీ పంచుకున్నాడు అని కూడా చెప్పలేను. ఒకటి మాత్రం నిజం, ఆ ఫ్లాట్లో అంత డబ్బు దొరికినట్లు వార్తల్లో చూశాను. అతను నాకిచ్చిన అంత పెద్ద మొత్తం నేను నా జీవితంలో సంపాదించలేదు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా నోరు మూసుకుని పడి ఉండటం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.